మీనా బాలుకి ఫోన్ చేసి శివ చేతికి దెబ్బ తగిలిందంట. వెళ్లి వద్దాం రండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం నాకు రావడం కుదరదు. ట్రిప్ ఉంది. నువ్వు వెళ్ళిరా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి వెళ్లి వచ్చేద్దాం రండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం చెప్పాను కదా నాకు ట్రిప్ ఉందని. అందుకే నేను రావడం కుదరదు. నువ్వు ఒక్కరిదానివే వెళ్ళిరా అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మీనా ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ తమ్ముడికి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఇప్పుడు చేతికి దెబ్బ తగిలింది. కొంచెం పర్వాలేదు అని చెప్పేసైతే అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా మీకు ట్రిప్ ఉంది. టైం లేట్ అవుతుంది అని చెప్పారు. అదేంటి ఇప్పుడు వేరంగానే వచ్చేసారే అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు వాళ్ళ నాన్న మాత్రం అదేంట్రా మీ బావకి అలా దెబ్బ తగిలితే వెళ్ళకుండా ఎలా ఉండగలిగావు చెప్పు? వెళ్లి చూసి రావాలి కదా మరి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం అదేంటండి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. వాడికి దెబ్బ తగిలింది వెళ్లి చూసి వద్దాము అని అంటే మీకు ట్రిప్ ఉందని ఎందుకు అబద్ధం నాతో చెప్పారు అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం వాడు పనికి వెళ్ళి అలా దెబ్బ తగిలించుకోలేదు. వాడు ఎంత వెధవ పని చేస్తున్నాడో తెలుసా నీకు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవునా ఏం వెధవ పని చేస్తున్నాడురా వాడు అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఏంటండి అలా చూస్తూ ఉండిపోతున్నారు చెప్పండి అని చెప్పేసైతే అంటూ